నమస్కారం. ప్రజాదళం టీవీ వార్తలకు స్వాగతం. బీసీల హక్కుల సాధనే ధ్యేయం. డిసెంబర్ 28న రావులపాలెంలో భారీ బహిరంగ సభ. బీసీ చైతన్య వేదిక అధ్యక్షుడు వీరవల్లి శ్రీనివాస్, జేఏసీ అధ్యక్షులు లంకా వెంకటేశ్వర్లు పిలుపు. రావులపాలెంలో బీసీల సామాజిక, రాజకీయ హక్కుల పరిరక్షణ కోసం మరియు జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్ల సాధన కోసం ఈ నెల 28న రావులపాలెంలో భారీ బహిరంగ సభను నిర్వహిస్తున్నట్లు బీసీ చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు వీరవల్లి శ్రీనివాస్ మరియు బీసీ కులాల జేఏసీ అధ్యక్షులు లంకా వెంకటేశ్వర్లు వెల్లడించారు. ఈ మేరకు ఏలూరు యాదవ సంఘం ఆఫీసులో ఈ రోజు వారు విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి సభ వివరాలను ప్రకటించారు. ఈ సందర్భంగా వీరవల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ స్థానిక సంస్థల్లో బీసీలకు ప్రస్తుతం ఉన్న రిజర్వేషన్లు అన్యాయంగా ఉన్నాయని, జనాభా నిష్పత్తి ప్రకారం దీనిని తక్షణమే 52% పెంచాలని డిమాండ్ చేశారు. ఈ రిజర్వేషన్లను ఏ, బి, సి, డి వర్గాలుగా వర్గీకరించడం ద్వారానే వెనుకబడిన అన్ని కులాలకు సమాన ఫలాలు అందుతాయని ఆయన స్పష్టం చేశారు. అనంతరం లంకా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ దేశవ్యాప్త జనగణనలో సమగ్ర కులగణన చేపట్టడం ద్వారానే బీసీలకు సామాజిక న్యాయం జరుగుతుందని పేర్కొన్నారు. కేవలం స్థానిక సంస్థలకే పరిమితం కాకుండా చట్టసభల్లో కూడా బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని, అలాగే బీసీల రక్షణ కోసం ప్రత్యేక చట్టాన్ని తీసుకురావాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సభకు బీసీ కుల సంఘాల నాయకులు, యువత మరియు మేధావులు వేలాదిగా తరలివచ్చి బీసీల ఐక్యతను చాటాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో బీసీ చైతన్య వేదిక మరియు జేఏసీకి చెందిన పలువురు ముఖ్య నాయకులు పాల్గొన్నారు. బీసీ జేఏసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఉక్కుసూరి గోపాలకృష్ణ, బీసీ నాయకులు చిద్రబోయిన శ్రీనివాసరావు, గొర్ల రామారావు, ఎస్ విఠలికుమార్, పరసా శ్రీనివాసరావు, వీరంకి త్రినాథ్, దిమ్మిటి సాయి, గండగత్తెర సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. ప్రజాదళం న్యూస్. ఈరోజు బీసీ కులాల జేఏసీ ఆధ్వర్యంలో అధ్యక్షులు లంకా వెంకటేశ్వరరావు గారి ఆధ్వర్యంలో జరిగినటువంటి ఈ మీటింగ్కి విచ్చేసినటువంటి బీసీ సోదరులందరికీ బీసీ చైతన్య వేదిక తరపున ప్రత్యేక ఉద్యమాభివందనాలు. మీ అందరికీ తెలుసు, గత కొన్ని సంవత్సరాల నుంచి బీసీ చైతన్య వేదిక ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో ఉద్యమ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. మన ఏలూరు పట్టణంలో కూడా అనేక ఉద్యమ కార్యక్రమాలు చేయడం జరిగింది. జనగణనలో సమగ్ర కులగణన జరగాలని గత 4 సంవత్సరాల నుండి ఏలూరు ప్రధాన కేంద్రంగా మనం ఉద్యమించడం జరిగింది. అన్ని కులాలు కూడా సమాచారం ఇప్పటికే పంపించడం జరిగింది. అందరితో కూడా మళ్ళీ చర్చిస్తున్నాము. ఈ కార్యక్రమాన్ని 100% కూడా సక్సెస్ చేయాలి. అంటే బీసీ ఉద్యమాన్ని సక్సెస్ చేయాలంటే ఇటువంటి బహిరంగ సభల్ని పూర్తి స్థాయిలో సక్సెస్ చేసినప్పుడు మాత్రమే ప్రభుత్వాలు కూడా కాస్త తల వంచి ఈ సమస్యల మీద ఆలోచించి ఒక నిర్ణయాలు చేయడానికి వీలవుతుంది. కాబట్టి మన డిమాండ్ల గురించి అనేకమైన సమస్యలు మాట్లాడుకోవడం కాదు, ఇటువంటి ప్రజావేదికలు వచ్చినప్పుడు పంచుకొని ఈ ప్రజావేదికల మీద ప్రభావితం చేసినప్పుడు మాత్రమే మనం ఈ లక్ష్యాలను సాధించినట్టు అవుతుంది తెలియజేస్తూ నేను చెప్తున్నాను.